మీరు ఆ పక్క వెళ్ళిపోండి, మీరు ఆ పక్క దండలు ఆ పక్క వెళ్ళిపోండి. సరే ఆ పక్క వెళ్ళండి, వీడియో తీస్తా ఉండండి. మీరు అనుకోండి మీరు ఆ పక్క మీరు అలా వెళ్ళిపోండి, అలా వెళ్ళిపోండి, మీరు అలా వెళ్ళండి. తిరగండి బాబు. మీరు వెనక్కి వెళ్ళాలి. రైట్. అని కొంచెం వెనక్కి జరగండి. అంటే అందరూ నుంచున్నారు ఒకసారి బయట నుంచుంటారండి, బయట నుంచి మీరు అనుకున్నారు. పదకొండు జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న, జై శ్రీరామ్ అన్న. కొంచెం ఎదరండి, కొంచెం జై సత్యదేవా, 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 జై సత్యదేవా. అందరికీ నమస్కారం. మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నేను విజయం సాధించాలని కూటమి నాయకులు, కార్యకర్తలు, అనపర్తి నియోజకవర్గంలోని కార్యకర్తలు అందరూ రక్తం దారిపోసి కఠోరమైన దీక్షతో నిరంతరం నా విజయం కోసం కృషి చేయడం జరిగింది. వారి శక్తి వంచన లేకుండా కృషి చేయడమే కాకుండా ఆ భగవంతుడిని కూడా వేడుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ కూటమి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి విజయం సాధించాలని అనేక రకాల మొక్కులు మొక్కుకోవడం జరిగింది. అనేక మంది, కొంతమంది పాదయాత్రలుగా ద్వారకా తిరుమల వెళ్ళారు, వెళ్ళారు, మోకాళ్ళ పైన గౌరీపట్నం మెట్లెక్కారు, విజయవాడ వెళ్ళారు. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేశారు. అనేక దాంట్లో భాగంగానే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఆవిడచెట్టి సీనియర్ బీసీ నాయకులు వారి ఆధ్వర్యంలో 8 మంది అనపర్తి నుంచి అన్నవరం వరకు కాలినడకకు వచ్చి శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకుంటామని వారి మొక్కు కూడా జరిగింది. ఈ రోజు బయలుదేరి వెళ్లి ఆ మొక్కు చెల్లించడం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వారి పాదయాత్ర మొదలు పెడతా ఉన్నారు. వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇవాళ అనేక శ్రమ కోర్చి కష్టపడి పనిచేయడమే కాకుండా ఇవాళ అత్యంత కఠోరమైన కార్యక్రమం ఇది. ఖాళీ నడకన అన్నవరం దాదాపు 110-120 కిలోమీటర్ల మేర నడిచి స్వామివారిని దర్శించుకుంటామని అంత కఠోరమైన దీక్షను చేపట్టడం, దాన్ని ఇవాళ చెల్లించుకోవడం కోసం ముందుకు వెళ్ళడం నిజంగా అభినందనీయం. నిజంగా వారందరికీ నేను
హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. ఇప్పటికే అనేక మంది సైకిల్ పైన విజయవాడ వెళ్ళారు, కాలినడకన విజయవాడ వెళ్ళారు, కాలినడకన ద్వారకా తిరుమల వెళ్ళారు. ఇన్ని రకాలైన కఠోరమైన దీక్షలు పూనారు. అవన్నిటినీ మన్నించి ఆ భగవంతుడు కూడా ప్రజల మనసుల్లో నుంచి వచ్చి నన్ను ఇక్కడ గెలిపించడం జరిగింది. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇవాళ రామవరంలో నిర్మాణం అవుతూ ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి, అదేవిధంగా నిర్వహణలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయానికి, నిర్మాణం అవుతున్న పైడితల్లి అమ్మవారి ఆలయానికి కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.